కళ్యాణ్ ఎవరికి ఫైటర్ కాదండి. డిమాండ్ మాత్రం ముగ్గురికి ఫైటర్గా నిలిచాడు. అంటే డిమాండ్ ఉంటే భయపడేటట్టు ఆడుతాడు. డిమాండ్ ఉంటే ఈవెన్ ఇమ్మానియల్ కూడా డిమాండ్ ఉంటే ఆడలేం సార్. ఓకే, డిమాండ్ ఉంటే ఆడలేవు. నిఖిల్ కటౌట్కి డిమాండ్ కటౌట్కి సంబంధం ఉందా అసలు? కానీ డిమాండ్ దగ్గర నిఖిల్ కూడా భయపడ్డాడు. ఇమ్మానియల్ కూడా డిమాండ్ ఉంటే బయటపడిపోతున్నాడు. డిమాండ్ గేమ్ అంటే ఏంటి, డిమాండ్ ఇలాగ ఆడుతున్నాడు ఏంటి, అతను ఉంటే నేను ఆడలేను సార్ అని చెప్పేసి రాము, నిఖిల్ అండ్ ఇమ్మానియల్ వీళ్ళు ముగ్గురు కూడా డిమాండ్ని విషం పెట్టి, అంటే డిమాండ్ ఉంటే మేము ఆడలేము అని భయపడ్డారు. ఎందుకు అంటే మనోడు గేమ్లో అంత బిగ్ ఫైట్ ఇస్తాడు. నాకు అనిపించింది ఏంటి అంటే, లోపల కళ్యాణ్ ఉన్నాడు, భరణి గారు ఉన్నారు, ఓకే, గౌరవ్ ఉన్నాడు, ఇంకా లేడీస్ ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి డిమాండ్ ఒక్కరినే బయటికి పంపించాలని వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు?